లాస్ట్ ఇయరే నా అమ్మ నాన్న ఆశ్రమం తీసుకెళ్ళమన్నారు. బట్ అప్పుడు నాకు కుదరలేదు యాక్చువల్లీ తీసుకురావడానికి. ఈ ఈ సంవత్సరం మళ్ళీ ఇక్కడికి వచ్చారు, తీసుకురమ్మన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ మతి స్థిమితం లేని జనాలను తీసుకొచ్చి వీళ్ళు చేసే సేవలు అయితే బాగా నచ్చినాయి నాకు. ఎందుకంటే ఎక్కడ కూడా మతి స్థిమితం లేని వాళ్ళని అంటే ఏ ఆశ్రమంలో కూడా ఎక్కడ చూడలేదు నేను ఇప్పటికొచ్చి. బట్ ఫస్ట్ టైం అయితే ఇక్కడ నేను చూస్తున్నాను. మతి స్థిమితం లేని మనుషులను తీసుకొచ్చి వీళ్ళు చేసే సేవలు అయితే నాకు బాగా నచ్చినాయి. సో మీ ఇచ్చే డబ్బులు కూడా బాగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పెట్టే ఫుడ్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.